ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే అనుచరులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ బృందం నందిగామ ఏసీపీని కలిశారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, నెట్టెం రఘురాం, నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాస్ ఏసీపీకి దాడి ఘటనను వివరించారు. దాడి చేసిన వారిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ కార్యకర్తల దాడి రాష్ట్ర ప్రజలందరూ చూశారని తంగిరాల సౌమ్య అన్నారు. దాడి చేసిన వారే తిరిగి తమపై కేసులు పెడుతున్నారన్నారు. నందిగామలో శాంతి భద్రతలు పరిరక్షించి పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి మొహంలో ఓటమి విషాద ఛాయలు ఎంత స్పష్టంగా కనపడుతున్నాయో నందిగామ నియోజకవర్గంలో వసూలు బ్రదర్స్ ముఖంలో కూడా ఓటమి అనేది క్లియర్గా కనపడతా ఉంది. మొన్న 3 కౌన్సిలర్లు కానీ వైకాపా నుంచి ప్రతి ఒక్కళ్ళు చివరికి ఆ వైకాపా నందిగామలో మిగిలేది అన్నదమ్ములు ఇద్దరు మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలానే ప్రశాంతతకు మారుపేరైనటువంటి నందిగామ నియోజకవర్గాన్ని అన్నదమ్ములు ఇద్దరు కూడా ఇది చివరి ప్రయత్నం, మనం గెలము, ఫ్యాక్షన్ చేసైనా సరే గెలవాలి అని ఉద్దేశంతోనే నిన్న ఒక ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీని కేడర్ని భయపెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆ పిల్ల రౌడీలకి ఆకు రౌడీలకి ఒకటే తెలియజేస్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ పుట్టి 42 సంవత్సరాలు అయింది. ఇక్కడ నువ్వు 17వ ఎమ్మెల్యేవో 18వ ఎమ్మెల్యేవో, గతంలో 6 ఎమ్మెల్యేలు చేశారు మా వాళ్ళు, మా పార్టీ నుంచి. మేడం సౌమ్య గారు కానివ్వండి, వాళ్ళ తండ్రి గారు కానివ్వండి, దేవినేని సోదరులు కానివ్వండి. ఇంత దుర్మార్గంగా, ఇంత రౌడీయిజంగా, ఇంత వ్యవస్థలను మేనేజ్ చేసి ఎప్పుడూ జరగల. ఆల్రెడీ ఈ నియోజకవర్గ ప్రజలు చీకొడుతున్నారు మీ ఇద్దరిని, మీ చర్యల వల్ల చీకొడతా ఉన్నారు. మీ అవినీతి వల్ల, మీ నాయకుల దగ్గర మీరు డబ్బులు వసూలు చేసుకున్నందుకు చీకొడతా ఉన్నారు మిమ్మల్ని. అదేవిధంగా వీళ్ళు చేసిన చర్యలు చూస్తే ఎవరైతే దాడులు చేశారో వాళ్ళు మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి మా మీదే దాడులు చేశారని చెప్పి సెక్షన్ 3 బనాయించాలని చూస్తున్నారు. ఇది పూర్తిగా ఖండించాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉందండి. ఫెయిర్గా మొత్తం కూడా మా మీద ఏం దాడి చేస్తారో క్లియర్ ప్రూఫ్ ఉంది. మేము కనుక దాడి చేస్తే వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ ఉందండి? వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటే బయట పెట్టమనండి. మేము తిట్టినట్లు ఉన్నా, మేము దాడులు చేసినట్టు ఉన్నా, ఎక్కడైనా మీ దగ్గర ప్రూఫ్ ఉందా? అవతలి వాళ్ళు దీన్ని కేసుని బ్యాలెన్స్ చేయడానికి కౌంటర్ కేసు పెట్టడం అనేది కూడా జరిగింది. అది కూడా ఆయన దృష్టికి తీసుకొని రావటం అనేది జరిగింది. వెంబటే హాస్పిటల్కి వెళ్ళి పడుకొని కట్లు కట్టించుకొని సెక్షన్ 3 SC ST కేసు బనాయించడం అనేది జరిగింది. అది కూడా ఆయన దృష్టికి తీసుకొని రావటం అనేది జరిగింది. అందుకనే ఈ కేసుల పట్ల కరెక్ట్ అయినటువంటి న్యాయాన్ని మా గాయపడినటువంటి వారికి అందించాలని, దాని మీద కఠినమైనటువంటి సెక్షన్లని బనాయించి అవతల వాళ్ళని శిక్షించాలని కోరుతా ఉన్నాం.